రాష్ట్రంలో యూరియా కొరత తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే యూరియాను సరఫరా చేయాల్సింది కేంద్రం. కానీ కేంద్రంలోని బీజేపీ దేశంలోని చాలా రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో విఫలమైంది. మన రాష్ట్రానికి కూడా యూరియా సరఫరాలో 2.38 లక్షల టన్నులు కోత పెట్టింది. దీంతో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తప్పు చేసింది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయినా సరే యూరియా కొరత తీర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులను ఢిల్లీకి పంపింది. పలుమార్లు సీఎం, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో లేఖలు రాశారు. చివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు తాజాగా లేఖ రాశారు. రైతులు పడుతున్న కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలలోనే 2.38 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. చివరకు కేంద్రం ప్రకటించిన కోటాలో 21,325 టన్నుల యూరియా రేపు రాష్ట్రానికి రానుంది. వచ్చే నెల మొదటి వారంలో మరో 29,700 టన్నుల యూరియా గంగవరం, దామ్రా, కరాయికల్ పోర్ట్ల ద్వారా రానుంది. దీంతో రైతుల కష్టాలు తీరనున్నాయి. మరో 2 రోజుల్లో ఇఫ్కో, పూల్పూర్, ఎన్ఎఫ్ఎల్, ఎంసీఎఫ్ఎల్, క్రిబ్కో, సిఐఎల్ కంపెనీల నుంచి 21,325 టన్నుల యూరియా రానుంది. గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి ఆయా జిల్లాలకు డిమాండ్ కు తగ్గట్లుగా ప్రభుత్వం సరఫరా చేయనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే 27,950 టన్నుల యూరియాను రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. 2 విడతల యూరియా సరఫరాతో రైతుల కష్టాలు తీరనున్నాయి. సెప్టెంబర్ నాటికి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ యూరియా కోటాను రాష్ట్రానికి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కానీ 2.38 లక్షల టన్నుల యూరియాకు కేంద్రం సరఫరా చేస్తున్న కోటాకు చాలా వ్యత్యాసం ఉంది. దీనిపై కేంద్రానికి మరోసారి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.